హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. సో మనం ఈ సెషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దామండి. అదేంటి అంటే మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో 30% సిలబస్ అనేది రెడ్యూస్ అయిపోయింది. సో ఆ రెడ్యూస్ అయిపోయిన టాపిక్స్లోంచి అంటే సింపుల్గా ఒక 4 టోటల్ లెసన్స్ అనేవి రెడ్యూస్ అయిపోవడం వల్ల ఆ లెసన్ యొక్క మార్క్స్ అనేవి ఆ లెసన్స్ యొక్క మార్క్స్ ఏ టాపిక్స్కి యాడ్ చేశారో మనం అబ్జర్వ్ చేసి చదువుకుంటే మనం ఈజీగా మార్క్స్ని స్కోర్ చేయొచ్చండి. ఓకేనండి. అలాగే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఇదేంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అండి. సో సింపుల్గా దీన్ని వెయిటేజ్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ ఐపీఈ 2021. ఈ 2021 మన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కానీ తీసుకుంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో మనకి మాక్సిమం ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. అదేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే సాలిడ్ స్టేట్. ఫస్ట్ వన్ సాలిడ్ స్టేట్ అండి. దీన్ని ఘన స్థితి అంటాం. ఈ సాలిడ్ స్టేట్ లో జనరల్ గా మనకి నార్మల్ గా అయితే మనకి ఏమొస్తాయి అంటే 4 మార్క్స్ వస్తాయి. సో ఈ ఇయర్ ఏం చేశారంటే 4+2 అండి. 4+2 అంటే 6 మార్క్స్ అనే దీని యొక్క వెయిటేజ్ అండి. దీనికి 2 మార్క్స్ యాడ్ చేశారండి. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సొల్యూషన్స్. సొల్యూషన్స్ నుంచి మనకి జనరల్ గా 6 మార్క్స్ వెయిటేజ్ అండి. ఇది 4+2 ఇది చేంజ్ అవ్వలేదండి. ఇది నార్మల్ గానే ఉందండి. ఎటువంటి చేంజింగ్ అనేది లేదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ అంటే విద్యుత్ రసాయన శాస్త్రం అండ్ రసాయన గతి శాస్త్రం. సో ఈ రెండింటి నుంచి మనకి జనరల్ గా ఎప్పుడు వచ్చే మార్క్స్ ఏంటంటే 8+2 అండి. 8+2 మార్క్స్ మనకి ఎప్పుడు వచ్చాయి 10 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు దీనికి ఏం చేశాడంటే 4 మార్క్స్ యాడ్ చేశాడండి. 4 మార్క్స్ అడిషనల్ గా యాడ్ చేశాడు. సో అక్కడ మనకి ఎక్కువ స్కోరింగ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సర్ఫేస్ కెమిస్ట్రీ, ఉపరితల రసాయన శాస్త్రం. సో ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో జనరల్ గా దీని యొక్క వెయిటేజ్ 4 మార్క్స్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే వెయిటేజ్ 4 మార్క్స్. సో ఈ ఇయర్ ఏం చేశాడంటే 4+2 అండి. 4+2 మార్క్స్ అంటే 2 మార్క్స్ ఎక్స్ట్రా వెయిటేజ్ అనేది మనకి వస్తుందండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పి బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి 4 చాప్టర్స్ ఉంటాయి. అదేంటంటే 15th, 16th, 17th, 18th. ఓకేనండి. ఈ 4 గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి. సో జనరల్ గా వీటి యొక్క వెయిటేజ్ ఏంటి అంటే మనకి ఎలా వచ్చేదంటే 12 మార్క్స్ వచ్చాయండి. ఈ 12 మార్క్స్ ఎలా వచ్చేదంటే 8+2+2 వచ్చేదండి. ఇప్పుడు ఏం చేశాడంటే మనకు 4 యాడ్ చేశాడండి. 4 యాడ్ చేశాడు అంటే ఇంకా అడిషనల్ గా మనకు 4 మార్క్స్ అని ఇందులో యాడ్ అయ్యాయి. అంటే గ్రూప్ నుంచి మనకి ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది. గ్రూప్స్ నుంచి మనకి ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుందండి. అలాగే నెక్స్ట్ టాపిక్స్ కానీ చూస్తే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ మూలకాలండి. అలాగే సంశ్లిష్ట సమ్మేళనాలు అంటాం, అదే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో వీటిని కానీ మనం తీసుకుంటే జనరల్ గా మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేటట్టు 4+2 మార్క్స్ ఉన్నాయండి. ఇందులో ఎటువంటి చేంజింగ్ అనేది లేదు. మనకి ఎప్పుడు 6 మార్క్స్ వస్తాయి డి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి. సో 6 మార్క్స్ వస్తాయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే బయోమాలిక్యూల్స్. ఈ బయోమాలిక్యూల్స్ నుంచి మనకి జనరల్ ఎవ్రీ ఇయర్ వచ్చే మార్క్స్ ఏంటంటే 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ వచ్చాయి. ఈ ఇయర్ 4+2 అండి. 4+2 మార్క్స్ అడిషనల్ గా మనకి యాడ్ అయ్యాయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్. సో వీటి నుండి మనకి 4 మార్క్స్ జనరల్ గా వీటి యొక్క వెయిటేజ్ అండి. జనరల్ గా మనకి వీటి నుంచి వచ్చే వెయిటేజ్ ఎంత అంటే 4 మార్క్స్ అండి. సో ఈ 2021 కి ఏం చేశాడంటే మరొక 2 మార్క్స్ అనేది యాడ్ చేశాడండి. మరొక 2 మార్క్స్ యాడ్ చేశాడు అంటే 4+2 మార్క్స్ అనేవి వస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అంటే కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గల కర్బన సమ్మేళనాలు. సో ఇందులో మనకి జనరల్ గా ఎప్పుడో వచ్చే మార్క్స్ వెయిటేజ్ ఏంటంటే 8 మార్క్స్ అండి. 8 మార్క్స్ వెయిటేజ్ ఉండేది మనకంటే 12.1, 12.2 అని చెప్పుకుంటాం జనరల్ గా. ఇందులో మనకి 2 చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి జనరల్ గా ఎవ్రీ ఇయర్ వచ్చే వెయిటేజ్ అయితే 8 మార్క్స్. సో ఇప్పుడు 8+2 మార్క్స్ అండి. 8+2 మార్క్స్. సో ఇప్పుడు మనకి ఇందులో జనరల్ గా ఈ ఇంక్రీజ్ అయ్యే మార్క్స్ గానీ చాప్టర్స్ గానీ తీసుకుంటే సాలిడ్ స్టేట్ లో మనకి 2 మార్క్స్ ఇంక్రీజ్ అయిందండి.
అలాగే నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ తీసుకుంటే మనకి 4 మార్క్స్ వెయిటేజ్ పెరిగిందండి. అలాగే నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకుంటే మనకి 2 మార్క్స్ వెయిటేజ్ పెరిగిందండి. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి 4 మార్క్స్ వెయిటేజ్ పెరిగిందండి. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి. అలాగే బయో మాలిక్యూల్స్ తీసుకుంటే మనకి 2 మార్క్స్ వెయిటేజ్ పెరిగింది. సో అలాగే హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఏరియాస్ తీసుకుంటే 2 మార్క్స్ వెయిటేజ్ పెరిగింది. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ఓ తీసుకుంటే మనకి 2 మార్క్స్ వెయిటేజ్ పెరిగింది. సో జనరల్ ఇది టోటల్ మనకి వెయిటేజ్ అంటే మనకి టోటల్ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ పెరుగుతుందండి? 2 + 4 అండి 6, 6 + 2 అండి 8, 8 + 4 అండి 12, 12 + 2 అంటే 14, 14 + 2 16, 16 + 2 18, 18 మార్క్స్ మనకి ఈ వెయిటేజ్ లో ఉన్న టాపిక్స్ కి 18 మార్క్స్ వెయిటేజ్ అనేది పెరిగిందండి. సో ఈ 18 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఆల్రెడీ ఆ టాపిక్స్ మనం అలాగా చదువుతూ ఉంటాం ఆ చాప్టర్స్ ని. సో ఇప్పుడు అడిషనల్ గా మనకి 18 మార్క్స్ వస్తాయి. మరి 18 మార్క్స్ రావడానికి మనకి 4 చాప్టర్స్ డిలీట్ అయ్యాయండి. ఆ 4 చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏం చెప్పుకుంటామంటే మెటలర్జీ డిలీట్ అయిందండి. మెటలర్జీ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే పాలిమర్స్. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. కెమిస్ట్రీ ఇన్ everyday life. Next one ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ N అంటే నైట్రోజన్ కాంపౌండ్స్ ఉండే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనే ఈ టాపిక్ రెడ్యూస్ అయిపోయిందండి. సో ఇక్కడ మనకి మెటలర్జీ నుంచి 6 మార్క్స్ అండి, పాలిమర్స్ నుంచి 4 మార్క్స్ అండి, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 4 మార్క్స్ అండి, ఆర్గానిక్ నుంచి 4 మార్క్స్ అండి. అంటే 4 + 4 + 4 + 6 అండి. అంటే మనకి ఎన్ని వచ్చాయండి? 18 మార్క్స్. సో ఇలా మనం ఈ 18 మార్క్స్ అనేవి ఈ టాపిక్స్ కి యాడ్ చేయడం జరిగింది. కనుక మనకి ఏ టాపిక్స్ నుంచి అయితే ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ ఉంటుందో సో వాటిని మనం ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలోనే మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ సిలబస్ ఎక్కువ మార్క్స్ అండి. తక్కువ సిలబస్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం మార్క్స్ ని స్కోర్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి. మాక్సిమం మీకు పేపర్ అనేది ఇలాగే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మీకున్న తక్కువ టైంలో మీకు ఈసారి ఎగ్జామ్స్ కూడా కొంచెం లిబరల్ గా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లిబరల్ ఏంటి అంటే పేపర్ అనేది కొంచెం ఈజీగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో ఉండే ఈ చాప్టర్స్ లో కూడా మీకు ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి రెడ్యూస్ అయిపోయి ఆల్రెడీ ఏ టాపిక్స్ రెడ్యూస్ అయ్యో మీకు ఆల్రెడీ చెప్పానండి. సో ఇది మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అండి. చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఇది స్కోర్ చేయడం వలన మీకు ఎంసెట్ లో కూడా యూజ్ ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.